హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీ వర్షపాతం నమోదవుతుంది. తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల పాటు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్టయితే హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఈ రోజు రాత్రికి నిన్న కురిసిన వర్షాల కంటే కొంతమేర గాలి దుమ్ముల ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ యథావిధిగా వర్షాలు అయితే కురుస్తాయి. పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, మేడ్చల్, కుకట్పల్లి, రంగారెడ్డి, ఆదిపట్ల, గట్కేసర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, జేఎన్టీయు, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో అత్యధికంగా ఈ రోజు రాత్రికి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అత్యధికంగా ఆకాశం మేఘావృతమై మధ్యాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు నమోదవుతాయి. కానీ భారీ వర్షాలైతే గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కురిసే అవకాశాలు లేవు. ఇక ఆ తర్వాత ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మరొకసారి భారీ వర్షపాతం నమోదు కానుంది. దాదాపుగా 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధంగా వర్షాలు కురుస్తాయి. తిరుపతి, చిత్తూరు భాగాల్లో తేలికపాటి జల్లులు ఉంటాయి.